గత రెండేళ్లలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ ఖగార్ మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. అడవుల్లోకి లోతుగా చొచ్చుకెళ్లిన బలగాలు మావోయిస్టుల కీలక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు వారి కార్యకలాపాలను గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు హతమవడం నాయకత్వంపై తీవ్రమైన ప్రభావం చూపింది. ముఖ్యంగా బస్వరాజు, హిడ్మా వంటి కీలక నేతల మరణం మావోయిస్టు శ్రేణులను కుదిపేసింది. ఇంకోవైపు సిద్ధాంతకర్తలు మరియు కీలక సభ్యులైన దేవ్జీ, మల్లోజుల, ఆషన్న, రాజిరెడ్డి వంటి వారు ఆయుధాలు వదిలి సాధారణ జనజీవనంలోకి రావడం మావోయిజం బలహీనతను స్పష్టంగా చూపిస్తుంది. ఇది ఉద్యమం క్రమంగా క్షీణిస్తుందనే సంకేతాలను ఇస్తుంది. అయితే మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ ఇప్పటికే మిస్టరీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కోసం బలగాలు వృద్ధాపంగా ఉన్న ఆరోగ్య కారణాలతో ఆయన లొంగిపోతారు అనే ప్రచారం ఇప్పటికీ ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. ఆయన దేశ సరిహద్దులు దాటారా లేదా ఇంకా ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఉన్నారా అన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే భద్రతా స్థలాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన గడువు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మావోయిజంపై క్లీన్ స్వీప్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు హై అలర్ట్కి వెళ్లాయి. మొత్తంగా చూస్తే వరుస ఆపరేషన్లు, లొంగుబాట్లు, అగ్రనేతల మృతులు, ఈ మూడు అంశాలు కలిసి మావోయిజం క్షీణతకు దారి తీస్తున్నప్పటికీ గణపతి వంటి నేతల ఆచూకీ బయటపడకపోవడం ఇంకా భద్రతా సమస్యలకు సవాల్గానే మారింది.